వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గం బద్వేలు పట్టణంలోని 19వ వార్డు భావనారాయణ నగర్ నందు స్థానిక కౌన్సిలర్ మహేష్ మరియు ఇన్ఛార్జ్ పుట్టా శ్రీరాములు ఆధ్వర్యంలో బద్వేలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోవిందారెడ్డి, వైఎస్ఆర్సీపీ బద్వేలు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ సుధా సమక్షంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కడప నగర మేయర్ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు కడప రాజంపేట పార్లమెంట్ల రీజనల్ కోఆర్డినేటర్ సురేష్ బాబు మరియు వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, యువ నాయకులు ఆదిత్యారెడ్డి పాల్గొని అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బద్వేలు పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్లు గోపాలస్వామి, వెంకట సాయికృష్ణ, పట్టణ అధ్యక్షుడు సుందర్ రామరెడ్డి, అట్లూరు జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, రూరల్ మండల నాయకులు పొలిరెడ్డి, జెడ్పీటీసీ చిన్న పొలిరెడ్డి, కౌన్సిలర్ ఎద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందులో 50 కోట్ల రూపాయల పనులు కూడా సీసీ రోడ్లు కూడా పూర్తయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ కల్లారా ఈ 2-3 సంవత్సరాల్లోనే చూసాం పనులు జరిగేది. అంతేకాకుండా నీళ్ల సమస్య కూడా ఈరోజు బ్రహ్మం సాగర్ నుంచి మనకి ఇబ్బంది లేకుండా మున్సిపాలిటీకి నీళ్లు వచ్చే పరిస్థితి. బ్రహ్మం సాగర్ కు గతంలో 2-3 టీఎంసీలు ప్రతి ఏడాది రావాలంటే గగనం. ఈరోజు వెలుగోడు నుంచి కాలువలు బాగు చేయించారు. 600 కోట్లు ఖర్చు పెట్టి జగనన్న కాలువలు బాగు చేయించి ఇవాళ వెలుగోడు నుంచి బ్రహ్మం సాగర్ కు ప్రతి సంవత్సరం మనం 15-16 టీఎంసీలు మూడు దఫాలుగా తీసుకున్నాం మనం గడిచిన 5 సంవత్సరాల్లో. బ్రహ్మం సాగర్ లీకేజ్ ఉందంటే 50 కోట్లు పెట్టి లీకేజ్ పనులు డయాఫ్రమ్ వాళ్ళంతా నిర్మాణం పూర్తి చేశారు. సో ఈ రకంగా ఎల్ఎస్పీ వైడనింగ్ చేశారు. తెలుగంగ కాలువలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని పనులు నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ రోజు ప్రతిపక్షాలు ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారనేది మనకు కూడా తెలుసు. బై ఎలక్షన్ లో బీజేపీ అభ్యర్థి ఉన్నప్పటికీ కూడా మిగతా పార్టీలన్నీ అందరూ కూడా తెర వెనుక బీజేపీకి సపోర్ట్ చేసి కనీసం వాళ్ళకి ఏజెంట్స్ లేని బీజేపీని ఆ రోజు బద్వేల్లో నిలబెట్టడం జరిగింది. ఈ రోజు అందరూ కూడా కూటమి అయిపోయి ఇప్పుడు ప్రత్యక్షంగానే ముందుకొచ్చి ఈ రోజు బీజేపీ అభ్యర్థులు పెట్టారు. అయితే మీ అందరికీ నేను తెలియపరచడం ఏంటంటే, ఏ ప్రతిపక్షంలో ఎవరన్నా ఉండని మొదటి నుంచి కూడా కష్టపడ్డాం కాబట్టి ప్రతి ఇంట్లో కూడా జగనన్న అభిమానులు ఉన్నారు, ప్రతి ఇంట్లో కూడా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జగనన్న గెలుపుకి ఎటువంటి టోకా ఉండదు. అయితే ఈ రోజు షర్మిలమ్మ గారు కూడా ఇందాక గోవిందరెడ్డి సార్ చెప్పడం, షర్మిలమ్మ గారు కూడా ప్రచార క్రమంలో బదిలించి ఆమె చేసిన వ్యాఖ్యలు మనం ఖండిస్తున్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి సార్ ప్రజల అందరి గుండా పేరుస్తున్నారు, వివేకానంద రెడ్డి సార్ కూడా అదే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించినప్పటి నుంచి కూడా పేరు మార్పులు సంభవించాయి. బద్వేలు నియోజకవర్గంలో అంచెలంచెలుగా ఆనాడు వారి నాయకత్వంలో ఉండే కాంగ్రెస్ పార్టీ 2011 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం ఏ విధంగా పెద్ద ఎత్తున మరి ఆ పార్టీకి మనందరం కూడా ప్రచారంలో పాల్గొని మెజారిటీ ఇస్తున్నటువంటి నేపథ్యం